కోటి రూపాయలని చెప్పి నువ్వు విధి విధానాలు ఖరారు చేసేది అంటే అల్లికి అల్లి సున్నకు సున్నా మోసం చేసే ప్రయత్నం చేసినావు, ఎగపెట్టే ప్రయత్నం చేసినావు తప్ప ఇచ్చే ప్రయత్నం లేకపోతే అందరు లొల్లి పెడితే అప్పుడు ఎన్నికల ముందు ఎట్లయితే అన్కండిషన్గా ఇస్తా అని చెప్పినావు 2 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పినావు. కానీ నీ ప్రకారంగా నీ సీఎంఓ ఆఫీస్ రిలీజ్ చేసిన లెక్క ప్రకారంగా 17,984 కోట్లు అన్నావు. అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు. అవి 13,000 కోట్లు ఇచ్చినావా, 12,000 కోట్లు ఇచ్చినావా, ఎక్కడ ప్రజల వెబ్సైట్లో పెట్టలేదు. అంటే రైతులకు ఇచ్చినటువంటి అనేక హామీలు 500 రూపాయల బోనస్ కావచ్చు, 3 లక్షల రూపాయలు రైతులకి వడ్డీ రుణం కావచ్చు, రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పిన 15,000 రూపాయలు కావచ్చు సంవత్సరానికి ఎకరానికి, కౌలు రైతుకి ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చేది కావచ్చు. అంటే ఇట్లా రైతులకే ఇన్ని రకాల హామీలు ఇచ్చినావు. అది కూడా ఇక మిగతా అయితే ఎక్కడ నువ్వు టచ్ చేయలేదు. నువ్వు ఏ పాలసీల మీద కూడా మిగతా వాటిల్లో ఎక్కడ కూడా నువ్వు టచ్ చేయలేదు. కానీ నువ్వు ఏమన్నావంటే ప్రపంచంలో ఇప్పటిదాకా నదుల ప్రక్షాళన, నదులను అప్గ్రేడ్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అంటూ అక్కడక్కడ జరిగినాయి. లండన్ పక్కన థేమ్స్ నది కావచ్చు, ఇంతకుముందు నువ్వు ఇవాళ ప్రస్తావించినటువంటి సబర్మతి నది మీద కావచ్చు, ఇలా గంగా నమామి పేరిట గంగా నది ప్రక్షాళన కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వేమన్నావంటే ఇక్కడ మీకు ఇది సబ్మిట్ చేస్తా అంటే మూసీ నది ప్రక్షాళన కోసం 1,50,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అది ఆయన ఇచ్చింది. చదవమంటే కూడా చదువుతా. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి has recently inaugurated a ground-breaking 1.5 lakh crore project aimed at revitalizing the Musi River. Revitalizing the Musi River. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి చేస్తాను చెప్పింది. ఇవన్నీ మీకు పంపిస్తా. కానీ నేను అంటున్నా నీకు తెలివి ఉన్నట్టా లేనట్టా, కనీసం మాట్లాడే ముందు సమాచారం తెలుసుకున్నట్టా లేదా నువ్వు అనుకో, ఆలోచన చేయాలి. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ గారు కూడా సబర్మతి నది దగ్గర బ్యూటిఫికేషన్ కానీ క్లీనింగ్ కానీ చేసింది. దానికి కాస్ట్ వచ్చేసి 1,400 కోట్ల రూపాయలు అయింది. మీరు వెబ్సైట్లో కొడితే దొరుకుతుంది. మొత్తం దాని మీద మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు 1,400 కోట్ల రూపాయలు. మీరు గూగుల్లో ఎక్కడ కొట్టినా కూడా మీకు దొరుకుతుంది. ఆ కాగితం కూడా మీకు పంపిస్తాను. తర్వాత 2,525 కిలోమీటర్ల గంగానది, 2,525 కిలోమీటర్ల గంగానది. ఇంత పెద్ద గంగా ప్రక్షాళన కోసం మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లో ఇవాళ దాని మీదనే కాశీ ఉంటుంది, దాని మీదనే అలహాబాద్ ఉంటుంది, ఈ ఢిల్లీ, ఆగ్రా, మధుర ఇవన్నీ యమునా తీసుకొచ్చి మళ్ళా గంగల్నే కలుపుతుంది. కలకత్తా నగరం దాని మీదనే ఉంటుంది, కాన్పూర్ దాని మీద ఉంటుంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే నాకు తెలిసి యూపీ ఒక 50 కోట్ల జనాభాను తాకకుండా వస్తుంది కావచ్చు. యూపీ, బీహార్ లాంటి ప్రాంతాలంతా కూడా కలుపుకొని వస్తుంది. ఇవాళ ఈ గంగా ప్రక్షాళన ఒక్క వారణాసిలోనే కాకుండా అది అలహాబాద్లో ఉంటుంది, పాట్నాలో ఉంటుంది, మళ్ళా యమునా కలిసిన తర్వాత ఢిల్లీ దగ్గర ఉంటుంది. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బు 20,000 కోట్ల రూపాయలు మనం మార్చి వరకు ఖర్చు పెట్టి 20,000 crore రూపీస్ 20,000 కోట్లు ఖర్చు పెట్టి 2,511 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం గంగా నమామి పేరిట ఖర్చు పెడుతున్న డబ్బు ఇంత. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏ దేశం కూడా ఇట్లా ఖర్చు పెట్టలేదు. నువ్వు మాత్రం 1,50,000 కోట్లు అంటున్నావు. అయితే మాకెక్కడని మనం వస్తుందంటే నీవు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 12,000 రూపాయలకు, 14,000 రూపాయలకు, 17,000 రూపాయలకు పనిచేస్తున్న ఉద్యోగులకి 4 నెలలుగా వాళ్ళ జీతాలు లేవు. 4 నెలలుగా వాళ్ళ జీతాలు లేవు. దవాఖానాల్లో, గవర్నమెంట్ దవాఖానాల్లో మందులు లేవు. ఇవాళ 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో చిన్న చిన్న పనులు చేసినటువంటి పాలక మండలి కానీ, చిన్న పెట్టి కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ బిల్లులు రావట్లే అని చెప్పి సూసైడ్ నోట్ రాసి దాదాపు 60-65 మంది చనిపోయినారు ఈ మధ్యకాలంలో. అంతకుముందు చాలా ఎక్కువ మంది చనిపోయినారు. వాళ్ళు అంటున్నారు మీరు కనుక ఇవ్వకపోతే, మేము చేసిన పనులకు కనుక బిల్లులు ఇవ్వకపోతే వడ్డీలకు కూడా సరిపోతలేము, చచ్చిపోతాయని వాళ్ళు అంటున్నారు. పాత బాకీలు ఇవన్నీ. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే 7% నుంచి 10% వరకు కమిషన్ ఇవ్వకపోతే బిల్లు బయటకు వస్తలేదని చెప్పి అంటున్నారు పైసలు లేక.
ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగి కనుక బెనిఫిట్స్ రావాలంటే ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో వాటి కోసం కూడా డబ్బులు లేవట, డబ్బులు లంచమిత్తి వస్తున్నాయట. ఇవాళ నీవు ఏ 6 గ్యారంటీలు అయితే ఇలా అమలు అన్నావో దానికి కూడా డబ్బులు లేవని చెప్తున్నావు. చివరికి మొన్న ఫిబ్రవరి 10th నాడు ఆర్టీసీ కార్మికులకు 270 కోట్ల చెక్ ఇచ్చిండు. 280 కోట్ల చెక్ ఇచ్చిండు. ఆర్టీసీ కార్మికులకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులో ఒక 280 కోట్ల చెక్ ఇస్తే ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికి 2000 చెక్కులు ఫెయిల్ అయ్యేది ఎక్కడ ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ లెక్క ప్రకారంగా నేను మాట్లాడుతున్నా కాదు, వాళ్ళే అసెంబ్లీలో ఈ బడ్జెట్ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రవేశపెట్టినట్టు వైట్ పేపర్ మీద చర్చ జరిగినప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పట్లో ఇది బాగుపడే పరిస్థితి లేదని చెప్పి చేసిండు. వాళ్ళు అక్కడక్కడ లీకులు ఇచ్చి పత్రికల్లో ఏమి రాయించారంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు పేరిట మేము కట్టే పరిస్థితి వచ్చింది. అంటే సంవత్సరానికి 84,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఇండైరెక్ట్ రాయిస్తున్నాడు. అంటే తెచ్చుకున్నటువంటి అప్పుకే వడ్డీలు కట్టే పరిస్థితి అని చెప్పి అంటున్నాం. ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది అంటున్నావు. నేను ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేమని చెప్తున్నప్పుడు మరి నువ్వు 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేయగలుగుతావు చెప్పగలుగుతావని. ఇప్పుడు అంతకుముందు ఇదే కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైంది అని చెప్పినాం. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైంది, డబ్బులన్నీ కూడా దండుకున్నామని చెప్పినాం. మిషన్ భగీరథ